హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండి డైమండ్ చిప్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా లంచ్ బాక్స్లో పిల్లలకైనా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా జల్లించుకున్న మైదా పిండిని వేసుకోండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా చేతిలో వేసుకొని క్రష్ చేసేసుకోండి. దీంట్లోకి వేసేసుకున్నాక దీంట్లోనే టేస్టీకి తగినంత సాల్ట్ని, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న నూనెని కానీ లేదా నెయ్యిని కానీ తీసుకోండి. ఇప్పుడు పిండిని ముందుగా ఒక స్పూన్తో కలుపుకోండి. తర్వాత చేత్తో బాగా నూనె అంతా కూడా పిండికి పట్టించేసుకోండి. ఇలా పట్టించుకునేటప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలండి. పిండిని మనం ఇలా చేత్తో గట్టిగా ఒత్తి పెడితే ముద్దలాగా రావాలి. అదే మనకి పర్ఫెక్ట్గా ఈ నూనె పట్టిందని అర్థం అండి. లేకపోతే కొంచెం ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండినంతా కూడా చపాతీ పిండి కలుపునట్టు కలిపేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట అయ్యాక వీటిని పిండిని ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఈ బాల్స్నన్నీ కూడా పక్కన పెట్టేసేసుకొని ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ పైన మైదా పిండిని టెస్ట్ చేసేసుకొని చపాతీ పిండి ఏ విధంగా మనం స్ప్రెడ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ముందుగా మైదా పిండి టెస్ట్ చేసేసుకొని తర్వాత మనం అప్పడాల కర్రతో చక్కగా రుద్దుకోవాలండి. ఎంత వీలైతే అంత పల్చగానే స్ప్రెడ్ చేసుకునేటట్టు చూసుకోండి. మీకు గ్రౌండ్ కనుక కొంచెం పెద్దది అయితే డబల్ అంటే పిండి ఎక్కువగా తీసుకొని రుద్దుకోవచ్చండి. చూడండి, పిండినంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఈ మందాన ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మైదా పిండిని కొద్దిగా రుద్దుకొని తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసేసుకోండి. కట్ చేసుకునే ముందు మైదా పిండి రుద్దుకోవడం వలన మనం చిప్స్ అనేవి వేరొక ప్లేట్లోకి తీసుకున్నప్పుడు అతుక్కోకుండా పొడిపొడిలాడుతూ ఉంటాయండి. చక్కగా మనం ఈ షేప్లో కట్ చేసుకోండి. లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కదా, మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఉన్న పిండంతా కూడా చేసి పెట్టేసుకోండి. మరీ ఎక్కువగా పల్చగా ఉంటే పొంగవండి. ఎప్పుడు కూడా పిండిని ఈ విధంగా ఉండేటట్టే చూసుకోండి. చూడండి, చిప్స్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా. వీటినన్నిటినీ కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మనం మైదా పిండి డెస్ట్ చేసేసుకున్నాం కాబట్టి ఇవి అతుక్కోకుండా ఆయిల్లో వేసినప్పుడు చక్కగా విడివిడిగా వచ్చేస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలండి. తర్వాత వీటిని చిప్స్ని 2 గుప్పెల దాకా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్కి సరిపడా మాత్రమే వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా పొంగుతూ పైకి వస్తూ ఉంటాయండి. చూడండి ఎంత బాగా పొంగాయి కదా. మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీటిని ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిపోయాక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ చేసేసుకుంటే వారం రోజుల పాటు ఇంతే క్రంచీగా ఉంటాయండి. టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టుకుంటే వారం రోజుల పాటు చక్కగా పిల్లలకి పంపించేసుకోవచ్చు. అవసరమైతే దీని మీద కొంచెం ఉప్పు కారం కూడా చల్లుకొని మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి.